ఓం సాయిరామ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ రోజు వీడియో వచ్చేసి, మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని మోసం చేసిన వ్యక్తికి ఎలాంటి కర్మ ఫలితం అనేది అనుభవిస్తున్నారు అనేది చూద్దాము. సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి, కాల్స్ మాత్రం చేయకండి. అండ్ రీడింగ్ అనేది చార్జబుల్. ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి. సో చూద్దాము. షఫలింగ్ చేసే టైంలో ఒకసారి డీప్ బ్రీత్ తీసుకోండి. మీ నేమ్స్ అండ్ మీ పార్ట్నర్ నేమ్స్ అనేవి తలుచుకొని, ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా, డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా తలుచుకోండి. అప్పుడే ఎనర్జీస్ అనేవి యాక్యురేట్గా కనెక్ట్ అవుతాయి. అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్, ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు. ఎవరి ఎనర్జీస్ అయితే ఈ రీడింగ్లో 60 to 70% మీ లైఫ్లో జరిగినట్టు ఈ రీడింగ్లో ఉంటే కనుక మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అయినట్టు. సో దానిని దృష్టిలో పెట్టుకోండి. సో చూద్దాము. మీ మనసులో ఉన్న వ్యక్తి మీకు చేసిన మోసానికి వాళ్ళు ఎలాంటి కర్మ అనేది అనుభవిస్తున్నారు ప్రెజెంట్ అనేది చూద్దాం. కర్మ ఫలితం అనేది అనుభవిస్తూ ఉన్నారు. ఏస్ ఆఫ్ స్వర్డ్స్, నైట్ ఆఫ్ కప్స్, జస్టిస్, పేజ్ ఆఫ్ కప్స్, సిక్స్ ఆఫ్ స్వర్డ్స్, Nine of Wands, the High Priestess, the Tower, Four of Pentacles, Two of Pentacles, Seven of Cups, the Moon, the Page of Pentacles, and the King of Cups. సో మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రెజెంట్ ఎలాంటి కర్మ ఫలితం అనుభవిస్తున్నారు అంటే, మెయిన్ వచ్చేసి మనీ పరంగా కొంత స్ట్రక్ పొజిషన్లో ఉన్నారు. మనీ పరంగానే కాదు, వాళ్ళ లైఫ్లో కొన్ని విషయాలలో, ముఖ్యంగా ఎమోషనల్గా కానివ్వండి, లేకుంటే మనీ పరంగా కానివ్వండి, ఫైనాన్షియల్గా కానివ్వండి, ఫ్యామిలీ రిలేటెడ్గా ఫ్యామిలీ మెంబర్స్తో కానివ్వండి, ఆ రిలేషన్షిప్లో కానివ్వండి, కొంత స్ట్రక్ పొజిషన్ అయితే ఉందన్నమాట. చాలా రోజుల నుంచి వీళ్ళ లైఫ్ అనేది వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా అయితే లేదనమాట. అంటే మేబీ వీళ్ళ లైఫ్లో ఏదైనా కూడా ప్రెజెంట్ చాలా దగ్గరగా వచ్చి మిస్ అవుతున్న ఫీలింగ్ అనేది ఉందన్నమాట. అది ఆపర్చునిటీస్ కానివ్వండి, లేకుంటే వాళ్ళ లైఫ్లో గోల్స్ కానివ్వండి. అండ్ లైఫ్ అంతా కూడా వీళ్ళు కొన్ని రోజుల నుంచి వీళ్ళ లైఫ్ ఎలా ఉందంటే, ముఖ్యంగా ఎమోషనల్ పరంగా వీళ్ళు ఏదైతే మీరు చూపించిన ప్రేమ అనేది ఏదైతే నెగ్లెక్ట్ చేసి, మిమ్మల్ని మోసం చేసి, మనీ పరంగా కూడా మిమ్మల్ని యూజ్ చేసుకుని, మీరు అడగకుండానే హెల్ప్ చేసిన పర్సన్స్ అనమాట. మీరు వాళ్ళు అడగకుండానే చాలా వరకు కూడా మీరు వాళ్ళకి హెల్ప్ చేశారు. పాస్ట్ని అయితే మర్చిపోయారనమాట. వాళ్ళ పాస్ట్ను మర్చిపోయి మీరు వాళ్ళ లైఫ్లో ఉన్నప్పుడు వాళ్ళు ఎలాంటి పొజిషన్లో ఉన్నారు, మేబీ మీ పార్ట్నర్ మీ లైఫ్లో ఉన్న టైంలో వాళ్ళకంటూ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేకపోవచ్చు, వాళ్ళకంటూ ఎవరి ఇంపార్టెన్స్ ఇవ్వకపోవచ్చు. అలాంటి టైంలో మీరు వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వడమే కాకుండా వాళ్ళకి మీరు అన్ని రకాలుగా సపోర్ట్గా ఉన్నారు. ఏదైనా ఫైనాన్షియల్గా, మోరల్ సపోర్ట్గా అండ్ ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు. ఎప్పుడు కూడా వాళ్ళని ఒక చిన్న పిల్లల్లాగా చూసుకున్నారు. బట్ వాళ్ళు ఏం చేశారంటే యూజ్ అండ్ త్రో టైప్లోనే మీకు చేశారనమాట. వాళ్ళ అవసరం ఉన్నన్ని రోజులు మిమ్మల్ని చాలా బాగా నమ్మించి, తర్వాత వాళ్ళ అవసరం తీరిపోగానే వాళ్ళకంటూ వాళ్ళ లైఫ్లో ఇంకొక థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈ థర్డ్ పర్సన్ కోసము వాళ్ళ లైఫ్ అండ్ కెరీర్ అండ్ వాళ్ళ కెరీర్ గురించి, మేబీ మీ పార్ట్నర్ ఏంటంటే, మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి రాకముందు అన్మ్యారీడ్ పర్సన్ అయి ఉండొచ్చు. మీ లైఫ్లోకి వచ్చిన టైంలో అన్మ్యారీడ్ పర్సన్ అయి ఉండొచ్చు. ఇప్పుడు మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోవడము, వాళ్ళ లైఫ్ అండ్ వాళ్ళ గురించి వాళ్ళు సెల్ఫిష్గా ఆలోచించుకొని మీ గురించి పట్టించుకోకుండా వెళ్ళిపోవడము. ఇంకా చాలామంది ఏంటంటే ఈవెన్ చెప్పకుండానే వెళ్ళిపోవడము, ఇలాంటివన్నీ చేస్తున్నారు. ఈవెన్ లైఫ్లోకి వచ్చినప్పుడు
ప్రాబ్లం ఏది, ఏదైనా సిచ్యువేషన్ వస్తే నా ప్రాబ్లం ఏది, నా సిచ్యువేషన్ ఏది, నువ్వు హెల్ప్ చెయ్యి, నువ్వు ఇలా ఉన్నా నాకు సపోర్ట్గా ఉండు, నాకెవరున్నారు నువ్వు తప్ప అని చెప్పిన పర్సను వాళ్ళకి లైఫ్లో మేబీ వాళ్ళు ఫ్యామిలీ పరంగా కానివ్వండి, వాళ్ళ కెరియర్ పరంగా కానివ్వండి, వాళ్ళు ఇంకొక పర్సన్ వాళ్ళ లైఫ్లోకి రావాలి, ఎంట్రీ ఇవ్వాలని అనుకున్నప్పుడు అది చెప్పడానికి భయపడుతున్నారు అంటేనే కదా వాళ్ళు తప్పు చేస్తున్నారని అర్థము. సో మీ విషయంలో వాళ్ళు 100% న్యాయంగా అయితే లేరు. సో అది వాళ్ళకి కూడా తెలుసు. మీ విషయంలో ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల ఏంటంటే మేబీ వాళ్ళు మ్యారేజ్ చేసుకోవాలనుకుంటే అది ఏదో నేను నీకు కొన్ని రోజులు టైం పాస్ కోసమే వచ్చాను, ఈ సిచ్యువేషన్ అవ్వగానే నేను వెళ్ళిపోతాను, నా లైఫ్ నాకు ఇంపార్టెంట్ అనుకుని వెళ్ళే పర్సన్స్, చెప్పే ధైర్యం లేని పర్సన్స్ మీ లైఫ్లో ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. ఇంకా చెప్పాలంటే ఇంత పిరికి పర్సన్స్, వాళ్ళ సెల్ఫిష్ గురించి ఆలోచించుకునే పర్సన్స్ మీ లైఫ్లో నుంచి చాలా తొందరగా వెళ్ళడమే మీకు మంచిది. దానివల్ల వాళ్ళేం సాధించారు, మీకేమి ఇచ్చారు అంటే వాళ్ళు మీ లైఫ్లో నుంచి అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళిపోయారు. ఈవెన్ చెప్పకుండా వెళ్ళిపోయారు. ఏంటంటే వాళ్ళకు చెప్పే ధైర్యం కూడా లేదనమాట. ఎందుకంటే మీ దగ్గర అంత బాగా నటించారు, మీరంటే ఇష్టమని, మీ మాట్లాడకపోతే ఉండలేమన్నట్టుగా, అసలు మిమ్మల్ని మాట్లాడకపోయినా కలవకపోయినా అసలు వీళ్ళు చాలా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసిన పర్సన్ ఇప్పుడు వాళ్ళంతటి వాళ్ళే వెళ్ళిపోయారంటే వీళ్ళు టైం పాస్ కోసం వచ్చిన పర్సన్సే కదా. ఈ టైం పాస్ చేసిన దాంట్లో లాస్ అయినది ఎవరు? మీరే కదా. సో ఆ కర్మ ఎక్కడికి వెళ్తుంది? డెఫినెట్గా వాళ్ళకి ఆ కర్మ ఫలితం అనేది వాళ్ళు ఎమోషనల్గానే కనెక్ట్ అయ్యే విధంగానే ఉన్నాయి. వాళ్ళు ఎమోషనల్గా వాళ్ళు అదే ఫేస్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రెజెంట్ ఏదైతే మీకు పెయిన్ ఇచ్చారో ఎమోషనల్గా మీరు వాళ్ళని మర్చిపోలేక వాళ్ళు చేసిన దాన్ని అలా అని చెప్పి వాళ్ళు మీ లైఫ్లో ఉన్నన్ని రోజులు మిమ్మల్ని ఏమైనా మోసం చేశారా అంటే లేదు, చేయలేదు. ఎందుకు మోసం చేయలేదు అని అంటే వాళ్ళు కూడా ఎమోషనల్గా మీకు అంత కనెక్ట్ అయినట్టే చూపించారు. బట్ నిజంగా అంత కనెక్ట్ అయితే కనుక వాళ్ళ లైఫ్లో వాళ్ళు చూసుకుని అయితే వెళ్ళిపోరు కదా. ఈవెన్ చూసుకున్నా కూడా అట్లీస్ట్ సిచ్యువేషన్ ఏది, సో నాకు వేరే ఆప్షన్ లేదు, ఫ్యామిలీ పరంగా రెస్పాన్సిబిలిటీస్ పరంగా నేను వెళ్ళాల్సిన సిచ్యువేషన్ ఉందనైనా చెప్పే డేర్ అయితే ఉండేది కదా. బట్ వాళ్ళ డేర్ లేదు అంటే పాస్ట్లో చూపించిన లైఫ్ అంతా కూడా ఎమోషనల్గా కనెక్ట్ చేసినదంతా కూడా ఫేకా, లేకుంటే ఇప్పుడు చూపించేది ఫేకా అనేది కూడా మీకు అర్థం కావాలి కదా. సో వాళ్ళు ఏంటంటే మీ విషయంలో మీ ఎమోషన్స్ అన్నిటితో కూడా వాళ్ళు ఎప్పుడూ కూడా 50-50%. ఇప్పుడు మీ లైఫ్లో ఏదైతే వాళ్ళు ఎలాంటి మిస్టేక్ చేయలేదు మీన్స్ మిమ్మల్ని హర్ట్ చేసే విధంగా మాట్లాడడం అలాంటివి అయితే మీతో ఉన్న టైంలో అయితే వాళ్ళు చేసింది లేదు. బట్ దాని ప్రతిఫలం ఏంటంటే వాళ్ళ లైఫ్ ఎప్పుడూ కూడా అంటే వాళ్ళు జెన్యున్గానే లవ్ చేశారు, కానీ ఆ జెన్యున్గా ఉండలేకపోయారు అనమాట. వాళ్ళ సెల్ఫిష్ కోసం అయితే వెళ్ళిపోయారు. బట్ కొంతమంది ఏంటంటే జెన్యున్గా ఉండకుండా టైం పాస్ కోసమో లేకుంటే మనీ పర్పస్ వాళ్ళని ఫిజికల్గా వాడుకోవడానికో లేకుంటే మెటీరియలిస్టిక్ పరంగా వాడుకోవడానికో ఇలాంటి పరంగా వాడుకోవడానికి మాత్రమే కొంతమంది వస్తూ ఉంటారు. అలాంటి మోసం అయితే మీ పార్ట్నర్ అయితే చేయలేదు. మీ పార్ట్నర్ ఓన్లీ ఎమోషనల్గా మిమ్మల్ని కనెక్ట్ చేశారు. ఆ ఉన్నన్ని రోజులు మీతో మంచిగానే ఉన్నారు అనమాట. బట్ ఏదైతే వాళ్ళ లైఫ్ గురించి చూసుకుని వెళ్ళిపోయారో వాళ్ళకు ఒక భయం అనేది ఏర్పడింది. సో నేను వీళ్ళని ఇప్పుడు నా లైఫ్ నుంచి వెళ్ళాలి, అలాగే వీళ్ళని వదిలేసి వెళ్ళాలి అని అంటే వీళ్ళు ఎలాంటి సిచ్యువేషన్లో ఉంటారో అన్న విధంగా ఆలోచించుకుని వాళ్ళు సెల్ఫిష్గా వెళ్ళారు. కాబట్టి వాళ్ళ లైఫ్ కూడా ఎప్పుడు కూడా కంప్లీట్గా హ్యాపీగాను ఉండదు, కంప్లీట్గాను ప్రాబ్లమ్స్ ఉండవు అనమాట. ఎందుకంటే వాళ్ళు చేసింది ఓన్లీ ఆ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడము, ఎమోషనల్గా కనెక్ట్ అయిన దాన్ని ఏంటంటే ఒక టైం పాస్ కింద వచ్చారు. దానివల్ల మీరు ఎమోషనల్గా మాత్రమే మోసపోయారనమాట. సో దానివల్ల ఏంటంటే ఉన్నన్ని రోజులు ప్రేమగానే చూసుకున్నారు, ఉన్నన్ని రోజులు మంచిగానే ఉన్నారు. సో దానివల్ల ఏంటంటే ఒక సైడ్ నుండి చూస్తే న్యాయంగానే ఉంది, ఇంకొక సైడ్ నుండి చూస్తే ఏంటంటే చెప్పి వెళ్ళేంత కెపాసిటీ లేని వాళ్ళు ఎందుకు ఎంటర్ అవ్వాలి? అంత ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి అసలు మాట్లాడకపోతే సూసైడ్ చేసుకోవడం దాకా వెళ్ళిన వాళ్ళు, వాళ్ళని హర్ట్ చేసుకున్న పర్సన్స్, బాధపడుతూ ఉన్న పర్సన్స్ ఇప్పుడు ఎలా వెళ్ళిపోయారు అన్న ఫీలింగ్ అయితే ఉంటుంది కంపల్సరీగా.
సో దానివల్ల ఏంటంటే వాళ్ళు 100% అన్యాయమో చేయలేదు, 100% న్యాయంగానూ ఉండలేదు. 50-50% తప్పు వాళ్ళ సైడ్ నుంచి ఉంది కాబట్టి వాళ్ళ లైఫ్ కూడా ఎమోషనల్‌గానే మీకు మోసం చేశారు కాబట్టి ఎమోషనల్‌గానే వాళ్ళ లైఫ్‌లో కూడా ఆ ఎమోషనల్ థర్డ్ పార్టీ నుంచి ఆ కనెక్షన్ అనేది మీరు ఎంతైతే ప్రేమ అండ్ లవ్ అండ్ ఎఫెక్షన్ చూపించారో అది మాత్రం వాళ్ళ నుంచైతే వీళ్ళు 100% పొందలేరనమాట. మిగిలిన విషయంలో ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ వస్తూనే ఉంటాయి, వెళ్తూనే ఉంటాయి. మిగిలినవన్నీ 50-50 ఉన్న ఓన్లీ ఫైనాన్షియల్‌గా అండ్ మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో ఈ థర్డ్ పార్టీ మీ పార్ట్నర్‌ని డామినేట్ చేస్తూ ఉండే పర్సన్ అనమాట. సో దానివల్ల ఏంటంటే మీ ఇద్దరి మధ్య ఉన్న అండర్‌స్టాండింగ్ అనేది ఈ థర్డ్ పార్టీకి మీ పార్ట్నర్‌కి మధ్య లేకపోవడం వలన వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు కావాలనే దూరంగా వెళ్ళిపోయారు. ఎందుకంటే మీతో ఉంటే ప్రాబ్లమ్ అవుతుందన్న ఉద్దేశంతోనే వాళ్ళు మీ లైఫ్‌లో నుంచి వెళ్ళిపోయారు కాబట్టి సో వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా అలానే వస్తుంటాయి అన్నమాట. ఎప్పుడు కూడా ఏదో ఒకటి స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూనే ఉంటారు. ఒక చిన్న ప్రాబ్లమ్ వచ్చిందా ఇద్దరు ఫైనాన్షియల్‌గాను అయినా వస్తుంది, లేదా మెటీరియలిస్టిక్ పరంగా అయినా వస్తది. ఎప్పుడు కూడా వీళ్ళ లైఫ్ ప్రశాంతంగా ఉండదు. అంటే ప్రశాంతంగా మీన్స్ పెద్ద పెద్ద సమస్యలొచ్చేసి వాళ్ళని అసలు కదలలేకుండా, నిద్రపోకుండా చేసేంత ప్రాబ్లమ్స్ రాకపోయినా, వాళ్ళు ఎమోషనల్ పరంగా వీక్‌గాను ఉంటారు. అండ్ డామినేటింగ్ నేచర్ ఉంటది. వీళ్ళకంటే సొంతగా ఎలాంటి ఒపీనియన్స్ కానివ్వండి, సొంత డెసిషన్ తీసుకునే సిట్యుయేషన్ కానీ, ఇలాంటివి ఏమీ లేవనమాట. మీ పార్ట్నర్‌కి ప్రెజెంట్ మెయిన్ కర్మ అనేది ఓన్లీ అది మాత్రమే ఫేస్ చేస్తున్నారు. నాట్ ఓన్లీ వాళ్ళ లైఫ్ అలా అయిపోయింది, ఇలా అయిపోయింది, వాళ్ళ లైఫ్ జీరోలో పడిపోయింది, వాళ్ళకి కర్మకి వాళ్ళు అలాంటి సిచ్యువేషన్ చేస్తున్నారన్నంత అయితే ఏం లేదు. ఎందుకు లేదంటే వాళ్ళు చేసిన కర్మ అనే దాన్ని బట్టే వాళ్ళకి రిటర్న్ కర్మ అనేది వస్తుంది కదా. సో మీ విషయంలో చేసిన దాన్ని తగ్గట్టుగానే వాళ్ళకి ఇప్పుడు ప్రెజెంట్ అయితే అలాంటి కర్మని అనుభవిస్తున్నారు. సో మీరు మీ పరంగా మీరు తీసుకోవాల్సిన సెల్ఫ్ కేర్ ఏంటిది అనేది చూద్దాము. Just be, allow yourself to be. You do not have to prove a damn thing. Confidence will flow into you when you are divinely you. ఫస్ట్ మీరు మీ గురించి మాత్రమే ఆలోచించుకోవడం అనేది, సెల్ఫ్ లవ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సెల్ఫ్ లవ్ చేసుకోండి, మీ గురించి మీరు ఆలోచించుకోండి. ఎక్కువగా మీ పార్ట్నర్ విషయంలో ఓకే, ఇప్పుడు అది చాప్టర్ ముగిసిపోయిన చాప్టర్, మళ్ళీ వాళ్ళని మీ లైఫ్లోకి రీఎంట్రీ ఇవ్వకపోవడమే మీకు మంచిది. అలాగే వాళ్ళు రావాలని కోరుకోకపోవడం కూడా మంచిదే అనమాట. సో మీ గురించి మీరు ఆలోచించుకోండి. సో అట్లీస్ట్ మీకు చెప్పి వెళ్ళలేని పర్సను ఎలాంటి పర్సన్ అని ఆలోచించుకోండి. చెప్పి ఓకే సిచ్యువేషన్ ఇది, సో ఇంక మనకి ఏం ఆప్షన్ లేదు, ఇంతమందిని బాగా పెట్టే కన్నా మనం దూరంగా ఉండడం బెటర్ అని చెప్పి వెళ్తే ఓకే ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇచ్చారులే, నాకు ఇంపార్టెన్స్ ఇచ్చారు కాబట్టి నాకు చెప్తున్నారు అన్న ఫీలింగ్ అనేది అర్థం చేసుకునే మెంటాలిటీ మీకు ఉండేది. బట్ మీ పర్సన్ ఏంటంటే వాళ్ళ గురించి మాత్రమే వాళ్ళు ఆలోచించుకున్నారు. ఆ తర్వాత ఏమైందిలే మహా అయితే బ్లాక్ చేసుకోవచ్చు అన్న విధంగా ఆలోచించారంటే మీకు ఎలాంటి వాల్యూ ఇవ్వలేనట్టే కదా. సో మీ గురించి మీరు ఆలోచించుకోండి. మీరు మీ పార్ట్నర్కి ఇచ్చిన వాల్యూలో మీ పార్ట్నరు మీ దగ్గర ఉన్న టైంలో ఇచ్చారు కరెక్టే, బట్ వాళ్ళు వెళ్ళే టైంలో అయినా కూడా మీకు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారనేది చూపించాలి కదా. సో ఇంకా మీ పార్ట్నర్ గురించి బాధపడుతూ మీ టైం వేస్ట్ చేసుకోకుండా మీ గురించి మీ సెల్ఫ్ లవ్ అనేది తీసుకోండి. మీ లైఫ్లో మీరు ముందుకు వెళ్ళండి, మీ గోల్స్ రీచ్ అవ్వండి. Avoid toxic people. Hang out with people who will uplift your spirit, not bring down. మిమ్మల్ని ఎవరైతే డౌన్ అంటే వీళ్ళ గురించి ఆలోచించడము, వీళ్ళ గురించి ఎక్కువగా మనం థింక్ చేయడం వల్ల మీ ఎనర్జీస్ డౌన్ అయిపోతాయి, మిమ్మల్ని మీరు తక్కువ అయిపోతూ ఉంటారో వాళ్ళ గురించి అసలు మీరు ఆలోచన కూడా చేయకూడదు అనమాట. సో నిజంగా మీ పార్ట్నర్ అంత గ్రేట్ పర్సన్ అయితే అట్లీస్ట్ మీకు మీ గురించి 1% అయినా ఆలోచించి మీకు ఒకసారి అట్లీస్ట్ అయిపోయిన తర్వాత అయినా మీ దగ్గరికి వచ్చి సారీ చెప్పడము, సిచ్యువేషన్ ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయడము ఇలాంటివి అయితే చేసి ఉండేవాళ్ళు. బట్ వాళ్ళు చేయలేదు, వాళ్ళ లైఫ్ గురించి వాళ్ళు ఆలోచించుకున్నారు అంటే డెఫినెట్గా వాళ్ళు మీ లైఫ్లోకి వచ్చే ముందే అనుకుని ఉంటారు. సో వీళ్ళ వల్ల మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు, మనం వాళ్ళ లైఫ్లో వచ్చినా కూడా వెళ్ళిపోయినా కూడా అన్న ఉద్దేశంతోనే మీ లైఫ్లోకి వచ్చి ఉంటారు. సో ఇలాంటి పర్సన్స్ని మనం అవాయిడ్ చేయడమే మంచిది. వాళ్ళ గురించి ఆలోచించుకుని మన టైం వేస్ట్ చేసుకోవడం అనేది, మన ఎనర్జీస్ అనేవి డౌన్ చేసుకోవడం అనేది కరెక్ట్ కాదనైతే అనిపిస్తుంది. సెల్ఫ్ కేర్ అనమాట.
Have faith, remove the doubts and the questions. You are ready to step into your blessings and claim what is ఆల్రెడీ యువర్స్. సో లేని దానికోసము బాధపడుతూ కూర్చోవద్దు. అసలు నీ లైఫ్లో నీ కోసం ఏం రాసుందో, నీ లైఫ్లో ఏదైతే ఉందో దాన్ని యాక్సెప్ట్ చేసి దానికి వాల్యూ ఇవ్వడం అయితే నేర్చుకోండి. లేని దాని గురించి పరిగెత్తడం మానేసి ఉన్నదండి లేది మనకు వద్దు అనుకుని వెళ్ళిపోయిన దాని గురించి మీరు ఎంత వెంటబడినా అది వెంటపడినంత వరకే ఉంటుంది. అదే మీ లైఫ్లో మీకు ఏదైతే కావాలో, మీ లైఫ్లో ఏదైతే ఉందో దాన్ని మీరు తీసుకుని దానికి ఇంపార్టెన్స్ ఇస్తే కనుక అది మనీ అవ్వచ్చు, కెరీర్ అవ్వచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, మీ పిల్లలు అవ్వచ్చు, ఎవరైనా కూడా వాటికి ఇంపార్టెన్స్ ఇస్తే మీ లైఫ్ ఇంకా బ్రైట్గా ఉంటుంది. Speak up. What you are not saying, that's eating you up inside. You can't keep this in forever. It's time to let it out so you can move on and be happy. So జరిగిపోయిన దాని గురించి మీరే బాధపడుతూ ఉండకుండా షేర్ సమ్మన్స్ అంటే ఎవరికొకళ్ళ గురితో షేర్ చేసుకోండి. మీ బాధని బయటకి ఎక్స్ప్రెస్ చేసి, లేదా మీరు ఎవరికి కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ నేను షేర్ చేసుకోలేను, ఈ సీక్రెట్ లవ్ ఇలాంటివి ఏవైనా ఉంటే కనుక నేచర్తో అయినా కనెక్ట్ అవ్వండి. ఏదైనా ప్లాంట్ దగ్గరకో ఏదైనా మొక్క దగ్గరికి వెళ్ళి మీ ఫీలింగ్స్ లేదా పెట్స్తో కానివ్వండి మీ ఫీలింగ్స్ అంతా బయటకి ఎక్స్ప్రెస్ చేయండి. లేదా నేచర్లో స్కైలో కానీ ఎయిర్ ఎలిమెంట్స్ ఈ 5 ఎలిమెంట్స్కి మీరు ఎక్స్ప్రెస్ చేస్తే కనుక మీ బాధ అంతా కూడా పోతుంది. దానివల్ల ఏంటంటే దాంట్లో నుంచి బయటికి రాగలుగుతారు. సో నేచర్తో ఎక్కువగా కనెక్ట్ అవ్వడం వల్ల ఆ మీ మైండ్లో మీ బ్రెయిన్లో అండ్ మీ మనసులో ఏదైతే మాట్లాడాలి చెప్పాలని అనుకుంటున్నారు, ఇప్పుడు మీ పార్ట్నర్ చాలా అడగాలని అనుకుంటుండొచ్చు, చాలా చెప్పి అడగాలి వాళ్ళని అనాలని అనుకుంటుండొచ్చు, కానీ ఆ ఆప్షన్ మీకు లేదు. సో అలాంటప్పుడు అవి అనాలనుకున్నవన్నీ నేచర్తోనో లేకపోతే పెట్స్తోనో ప్లాంట్స్తోనో ఇట్లా చెప్పడం వల్ల ఏంటంటే మీకు కొంత రిలీఫ్ అయి ఉంటుంది. అది లోపల ఉండకుండా అది లోపల మీ బాడీలో ఉండడం వల్ల, మీ న్యూరాన్స్లో ఉండడం వలన అది మీ బాడీని, మీ బ్రెయిన్ని, మనసును కూడా డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. స్పీక్ అవుట్, దాన్ని బయటకు తీయడానికి ట్రై చేయండి. లేదా మీ ఫ్రెండ్స్ ఆర్ క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరో కొలతైనా కూడా షేర్ చేసుకుని దాన్ని బయటకు తీసేయండి. బోర్న్ టు స్టాండ్ అవుట్. You don't fit in, stand in your own power and be proud of your identity, individuality. సో ఎవరి కోసం మనం ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు. మన లైఫ్ మన చేతిలో మాత్రమే ఉంటుంది. మన లైఫ్లో ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా మనకేం కావాలి, మన లైఫ్లో మనం ఎలా బతకాలి అనేది మన చేతిలో మాత్రమే ఉంటుంది. అది నువ్వు మంచి వైపు వెళ్తావా, ఇంకొకళ్ళ చేతిలో పెడతావా, నీ లైఫ్ అనేది నీ చేతిలో మాత్రమే ఉంటుంది. సో ఎప్పుడు కూడా మీ లైఫ్ని ఇంకొకరి చేతిలో పెట్టకుండా మీ లైఫ్ని మీకు నచ్చినట్టుగా మార్చుకునేది పవర్స్ అనేవి మీకు మాత్రమే ఉంటాయి. సో ఇదన్నమాట ఈరోజు రీడింగ్ అనేది. సో ఎవరికైతే రెజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.